హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైపోయిందండి ప్రాపర్‌గా ఒక వ్లాగ్ షూట్ చేసి. 3, 4 డేస్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను కానీ, నాకెందుకో కంటిన్యూ చేయబుద్ధి కావట్లేదనమాట. మార్నింగ్ రొటీన్ వరకు బాగా షూట్ చేస్తున్నానండి. ఆఫ్టర్‌నూన్ నుంచి ఇంకా బద్ధకం వచ్చేస్తుంది. మెయిన్ ఎడిటింగ్ వర్క్‌కే నాకు చాలా టైం పడుతుంది. మార్నింగ్ 8:30కి ఎడిటింగ్‌లో కూర్చుంటే నాకు 2:30 వరకు ఎడిటింగ్ వర్క్ సరిపోతుంది. అయినా కూడా ఇంకా చేయాల్సిన ఎడిటింగ్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోతుంది. ఆ గృహప్రవేశం టైంలో 1 వీక్ ఎడిటింగ్ చేయకపోవడము, ఆ పెండింగ్ వర్క్ ఎక్కువ ఉండిపోయిందనమాట. సో, వాటితోనే నాకు టైం సరిపోతుంది. ఆ వర్క్ అంతా చేసేసరికి ఇంక నాకు చిరాకొచ్చేస్తుందండి. మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేయాలా అన్నట్టుగా బద్ధకంగా ఉంటుంది. సో, అందుకనేసి సరిగ్గా వ్లాగ్స్ అయితే షూట్ చేయలేదు. నిన్న వ్లాగ్ కూడా అన్ని రకాల వీడియో క్లిప్స్ కలిపి పెట్టాననమాట. అంటే ఈ 1 వీక్‌లో ఏమైతే చేశానో అవన్నీ కలిపైతే పెట్టానండి. ఇంక అన్ని పెండింగ్ వ్లాగ్స్ అయిపోయినాయి. ఇంకా వ్లాగ్ షూట్ చేయకపోతే ఈ రోజు నుంచి వీడియోస్ పెట్టలేనురా బాబు అనేసి ఇంక మళ్ళీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఒక్కొక్కసారి వీడియోలు షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి అస్సలు మోటివేషన్ ఉండదండి. కాకపోతే ఏంటి అంటే ఖాళీగా కూర్చుంటే మనకి ఎవ్వరు తీసుకొచ్చి ఒక రూపాయి ఇవ్వరు. ఇప్పుడు తల మీద బోలెడు భారాన్ని పెట్టుకున్నాము. కాబట్టి చేయాలి అన్నట్టుగా నేను అలాగ మోటివేషన్ తెచ్చుకొని చేస్తూ ఉంటాననమాట. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 6:00 అవుతుందండి. ఇప్పుడు నేను మార్నింగ్ 6కి లెగిసాను. నేను కొంచెము ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టైం 6:20 అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. మార్నింగ్ రొటీన్ వరకు బాగానే షూట్ చేస్తున్నాను వ్లాగు. కానీ ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత నుంచి ఇంక బద్ధకం వచ్చేస్తుందనమాట. అండ్ నేను కంప్లీట్ చేయాల్సిన పనులు కూడా చాలా ఉండిపోయినాయండి. రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇల్లు ఎలా పడితే అలా ఉందనమాట. సో, వీటిని సర్దుదాం అనుకుంటున్నాను. ఇంక మధ్యలో పీరియడ్ రావడము ఇలా నేను వాటిని సర్దకుండా వదిలేసానండి. సో, ఈరోజు కిచెను, బెడ్‌రూమ్సు వీటిని నీట్‌గా అయితే సర్దుకుంటా రావాలి. హ్యాండ్ వాష్ చేయాల్సినవి కొత్త బట్టలు కొన్ని ఉండిపోయినాయి. వాటిని హ్యాండ్ వాష్ చేయాలి. పిల్లలకి ఇప్పుడు వంట చేసి స్కూల్‌కి పంపించాలి. ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేయాలి. తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్‌గా క్లీన్ చేసుకుంటా రావాలి. డైరీ 20 డేస్ నుంచి రాయట్లేదండి. కనీసం 2, 3 డేస్ అయినా డైరీ రాయాలి. ఇంగ్లీష్ వీడియోస్‌ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్లు ఇవ్వాలి. ఇలా చాలా పనుంది. ఎంత చేస్తానో నాకు తెలీదు కానీ మార్నింగ్ రొటీన్ వరకు అయితే మంచిగా షూట్ చేస్తాను. తర్వాత నుంచి ఎలా చేస్తాను అన్నది వ్లాగ్‌లో అయితే కంటిన్యూ చేస్తానండి. బట్టలు ఒకటి ఉతకాలి. అవి ఉతికేస్తే నాకు ఒక పెద్ద భారం అయిపోయినట్టే. చూద్దాం ఎంతవరకు అవుతాయని. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే చట్నీ కోసం వేరుశనగ గుళ్ళు అయితే వేపిస్తున్నానండి. కొన్ని వేరుశనగ గుళ్ళు, పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని నూనెలో వేగిస్తున్నాను. అవి వేగుతూ ఉంటాయి. లోపల బియ్యం కడిగేసి స్టవ్ మీద కూడా పెట్టేస్తానండి. రైస్ అయితే ఉడికిపోతుంది. ఇంకా ఈ రోజైతే నేను పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. సో, అందుకనేసి నైట్ పడుకునేటప్పుడు నేను కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి. సో, దాంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసేసుకున్నాను. అత్తయ్య గారిని నేను చింత చిగురు కొంచెము శుభ్రం చేసి ఇచ్చేసేయండి అత్తయ్య అంటే, అత్తయ్య గారు అయితే శుభ్రం చేసేసి దాన్ని చేతితోటి మెత్తగా అయితే చేసేసారండి. ఈ చింత చిగురిని మొన్న మావయ్య గారిని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే దారిలో అమ్ముతున్నారంట. రూ. 50 అంటండి. అక్కడ కొన్నారు మావయ్య గారు. సో, ఇంకా చింత చిగురు పప్పు వండు బావని అన్నారండి మావయ్య. అసలు మావయ్య నాకు చింత చిగురు తీసుకొచ్చారన్న విషయం కూడా తెలీదు. సరేనండి అనేసి ఇంక నేను పప్పు, చింత చిగురు అయితే వండుతున్నాను. ఇంక ఇదిగోండి స్టవ్ మీద అయితే నేను బియ్యం కడిగేసి పెట్టేశాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక అన్నం అయితే వార్చేస్తున్నానండి. మరొక స్టవ్ మీదేమో పప్పు అయితే పెట్టేశానండి. పప్పు కుక్కర్ విజిల్స్ రావడానికి టైం పడుతుంది. ఈ లోపల నేను మిగతా పనులైతే పూర్తి చేస్తాను. పిల్లల కోసము నీళ్ళైతే వాటర్ బాటిల్ నింపుతున్నానండి. నిన్న నైట్ పడుకున్నప్పుడు నేను కందిపప్పుతో పాటు పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్ కూడా అయితే నానబెట్టుకున్నాననమాట. ఇంకా పిల్లలిద్దరికీ వాటర్ బాటిల్ అయితే నింపేశానండి. ఈ మను ఎంత పని చేసిందంటే వాటర్ బాటిల్ మూత స్కూల్లో పాడేసి వచ్చిందండి. అనవసరంగా వాటర్ బాటిల్ చాలా కాస్ట్లీది. దాన్ని మూత లేకపోవడము నాకు ఇంకా వాటర్ బాటిల్ యూజ్లెస్ అయిపోయింది. మీకు ఏమన్నా ఐడియా తెలిస్తే చెప్పండి. ఆ గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ మిస్ అయిపోయింది. దానికి ఏ మూత పెట్టినా కూడా సెట్ అవ్వదు. ఇంకైతే అత్తయ్య గారు నిద్ర లెగిసారనమాట. సో, అత్తయ్య గారికిని, మా వారికిని టీ అయితే పెడుతున్నానండి. మావయ్య గారు అయితే ఇంకా నిద్ర లేవలేదు. మావయ్య గారు లెగిసినా కూడా టీ తాగరు పొద్దుటేని. ఆయన కాఫీ తాగుతారనమాట. సో, సరే అనేసి ఇంకా ఫస్ట్ అత్తయ్య గారికిని, మా వారికి అయితే టీ పెడుతున్నానండి.
2 గ్లాసులు పాలు, దాంట్లోకి 2 స్పూన్లు టీ పొడి, పంచదార అయితే వేస్తాను. చాలామంది నువ్వు యూజ్ చేసే టీ పౌడర్ ఏంటి భవాని అని అడుగుతున్నారండి. నేను యూజ్ చేసే టీ పౌడరు చక్ర గోల్డ్ అండి. నాకు రీసెంట్గా నేను రైల్లో జర్నీ చేస్తుంటే ఒకళ్ళైతే నాకు కలిసి మాట్లాడారు. వాళ్ళు నాకు ఏం చెప్తున్నారంటే, వీడియోలో నువ్వు టీ చూపిస్తావు కదా భవాని, ఆ టీ చూసినప్పుడు ఒక్కసారైనా నీ చేతి టీ తాగాలి అని అనిపిస్తుంది, ఎంత బాగా కనిపిస్తుందో నువ్వు పెట్టే టీ అనేసి అంటారండి. మేబీ అది ఎడిటింగ్ చేసేటప్పుడు మేము సాచురేషన్ అవి పెడతాం కదండి, మేబీ మీకు అందుకని అంత బాగా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. లేకపోతే మనకి అంత నార్మల్గా మీరు ఎలా పెట్టుకుంటారో అదే రంగులో ఉంటుందండి టీయా. సో ఇంక ఇదిగోండి, నేను టీ వాళ్ళిద్దరికి ఇచ్చేసి ఇడ్లీలు అయితే వేస్తున్నానండి. ఇడ్లీ పిండి నిన్న బ్లాగ్లో మీరు చూసారా, మొన్న రుబ్బానండి. మళ్ళీ ఈరోజు కూడా ఇడ్లీ పిండి అయితే రుబ్బుతాను. సో ఇడ్లీ అయితే వేసేసానండి. ఇంకా దీన్ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను. స్టవ్ మీద ఇంకో పక్కన పాలు అయితే పెట్టానండి, పాలు మరుగుతున్నాయి. కుక్కర్ ఇందాక పెట్టాను కదండి, సో కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయినాయి. పప్పు అయితే ఉడికిపోయింది. పులుపు సరిపోయిందా లేదా అని చెక్ చేశాను. పులుపు సరిపోయింది, ఉప్పు సరిపోయిందండి. అయినా నాకు ఎందుకో ఇంకొంచెం మెత్తగా అయితే బాగుంటుంది కదా అనిపించింది. సో ఇంకా ఉప్పు కొంచెం వేసేసి, కొంచెం నీళ్ళు వేసేసి, మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఇంకొక విజిల్ అయితే వేపించానండి. అది ఆ విజిల్ వేసాక మెత్తగా అయిపోయింది అనమాట. ఇంకా తాలింపు కూడా వేసేసాను. అంతే, పప్పు చింత చిగురు కూర అయితే రెడీ అయిపోయింది. నేను రోజు ఫస్ట్ పిల్లలిద్దరి కోసమే అన్నం వండుతున్నానండి. తర్వాత మేము తినేటప్పుడు, అంటే మా ఆవి గారు ఇంక తినేస్తారు ఇంకొక హాఫ్ అన్ అవర్లో అనుకున్నప్పుడు మాకైతే వంట అయితే చేస్తున్నాను అనమాట. కానీ ఈరోజు మొత్తం అందరికీ కలిపి ఒకేసారి వంట అయితే చేసేసానండి. చేసేసి పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. కానీ మా ఆవి గారికి తినేటప్పుడు కొర్రలు నానబెట్టానండి. నైట్ పడుకునేటప్పుడు కొర్రల అన్నం అయితే వండుతాను అనమాట ఆయనకి. ఇంకా కొంచెం పిండి అయితే ఉందండి. సో ఈ పిండిలోకి నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసాను. దీన్ని మినపట్టు అయితే వేస్తానండి. మా మావయ్య గారికి ఏంటి, మా అత్తయ్య గారికి ఏంటి, మా వారికి ఏంటి, ఈ మినపట్టు అంటే చాలా ఇష్టము. సో దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరిగేసి, కొంచెం జీలకర్ర కూడా వేసేసి మిక్స్ అయితే చేసేసానండి. సో మినపట్టు వేసేస్తాను. ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు. ఇడ్లీ కావాల్సిన వాళ్ళు ఇడ్లీ తింటారు, మినపట్టు కావాల్సిన వాళ్ళు మినపట్టు తింటారులే అనేసి మినపట్టు అయితే వేస్తున్నాను అనమాట. సో ఈ మినపట్టు అవ్వడానికి ఒక 10 to 15 minutes టైం అయితే పడుతుందండి. నాకు ఏంటంటే మా అత్తయ్య గారు ఉన్నారనుకోండి, కొంచెం తాయితీగా చేసుకోవచ్చు పనులు. ఎందుకు అంటే మా అత్తయ్య గారు చక్కగా పొద్దున్నే లేచిపోయి బయట గుమ్మం తుడిసేసి నాకు ముగ్గు అయితే వేసేస్తారు. తర్వాత ఏమో పిల్లలిద్దరికీ జల్ల వేస్తారు. ప్లస్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ముందే ఇల్లంతా క్లీన్ చేసేస్తారు. ఒక్కొక్కసారి కూరగాయలు ఏమైనా కొయ్యాలి అన్న అత్తయ్య గారు కోస్తారనమాట. సో నాకు కొంచెం పిల్లలకి జడ వేసే టైము కలిసి వస్తుంది అనమాట నాకు. సో ఇంకా పిల్లలిద్దరిని బాక్సులు పెట్టేశాను కదండి, వాళ్ళిద్దరిని పంపించేశాను. తర్వాత వీళ్ళందరూ టిఫిన్లు తినేశారు. నేనైతే ఇంకా అప్పుడు తలస్నానం అయితే చేసి వచ్చి దేవుడికైతే దీపారాధన అత్తయ్య గారు చేసేసారండి. నేను నార్మల్గా దండం అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంకా నేను దేవుడికైతే దండం పెట్టేసుకుని మీతో అయితే మాట్లాడతాను. టైము 10:30 అయ్యిందండి. మాది టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గిన్నెలు తోమాలి, మావి గారి కోసం కొర్రల అన్నం అయితే వండాలండి. సో టైం 10:30 అయింది కాబట్టి ఒక 1 అవర్ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత అయితే ఇంకా పనులు అయితే చేద్దాంలే అనేసి ఇంకా గదిలోకి అయితే వచ్చేసి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే ఇద్దామనుకుంటున్నానండి. అది మీకు తెలుసు, నేను రిటర్న్ గిఫ్ట్స్ 150 కొన్నాను అని. బట్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి 120 మాత్రమే. అంటే 80 నుంచి 90 వరకు ఆఫీస్ వాళ్ళు ఉంటే మిగతా 40 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో 120 గిఫ్ట్లు ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇచ్చేసానండి. ఇంకా 30 ఎందుకు ఎక్స్ట్రా కొన్నాను అంటే, మా గృహప్రవేశం అడావిడంతా పూర్తి అయిపోయిన తర్వాత నా సబ్స్క్రైబర్స్లో ఒక 30 మెంబర్స్కి నేను రిటర్న్ గిఫ్ట్లు పంపించాలి అని అనుకున్నానండి. సో నేను ఇప్పుడు అది అనౌన్స్మెంట్ చేయడానికి అయితే మీ దగ్గరికి వచ్చానండి. నేను ఇప్పుడు ఒక 30 మెంబర్స్కి మా ఇంటి గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్స్ అయితే పంపించాలి అనుకుంటున్నాను. సో దానికోసము మీరు నేను ఇది రిక్వెస్ట్ అనుకోండి ప్లీజ్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే నాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు వేరే స్టేట్స్ నుంచి లేకపోతే వేరే దూర ప్లేసెస్ నుంచి మీరు నాకు మీ ఇంటి అడ్రస్లు పెట్టారు అనుకోండి, నేను మీకు కొరియర్ చేయడానికి మళ్ళీ కొరియర్ ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కాస్ట్ జస్ట్ 110 రూపీస్ అండి. కానీ కొరియర్ ఛార్జెస్ నాకు డిటీడీసీ చేసిన లేకపోతే వేరేది ఎక్కడ మనము
పోస్టల్ చేసినా కూడా మినిమం ఛార్జెస్ నాకు 100 రూపీస్ అలా పడిపోతున్నాయండి. ఇంకా DTDC అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. సో నేను ఇచ్చే 100 రూపీస్ గిఫ్ట్కి మళ్ళీ ఇంకొక 100 రూపీస్ DTDCకి మళ్ళీ నేను మల్కాజ్గిరి అంత దూరం అయితే వెళ్ళాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి వేయడము, మా వారు ఎందుకు మనం ఇచ్చే చిన్న గిఫ్ట్ కోసము మళ్ళీ కొరియర్ ఛార్జెస్కి ఇంత అవ్వడం ఇవన్నీ వద్దు, ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో హైదరాబాద్కి దగ్గరలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అడ్రస్లు పంపించమను. కొంతమందికి మనము పోస్టల్ చేసేద్దాము, లేదా పర్సనల్గా మన ఇద్దరము వెళ్ళి కలిసి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము అనేసి మా వారైతే చెప్పారండి. సో ఇది మీకు కోపం రావచ్చు, ఏ భవాని హైదరాబాద్లో ఉన్న వాళ్ళే నీకు సబ్స్క్రైబర్సా మేము కాదా అని మీరు నన్ను కోపపడొద్దు ప్లీజ్. నేనేమంటున్నానంటే నేను ఇచ్చేది 100 రూపీస్ గిఫ్టే కదండి, దానికి మళ్ళీ కొరియర్ ఛార్జెస్ ఇవన్నీ ఎక్స్ట్రా ఎందుకు, హైదరాబాద్ వాళ్ళు అయితే పర్సనల్గా వెళ్ళి కలిసి ఇవ్వచ్చు కదా అని నాకైతే ఉంది. ఇంకా మీ ఇష్టం, లేదు భవాని మేము దూరమైనా కూడా నువ్వు పంపించాలి, నువ్వు మాకు ఇవ్వాలి అని అంటే కనుక మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. నేను ఫస్ట్ వచ్చే 30 మెంబర్స్ని తీసుకుని వాళ్ళకైతే నేను అడ్రసెస్ అవి తీసుకుని రిటర్న్ గిఫ్ట్లు అయితే మీకు పంపిస్తానండి. ఒక 30 మెంబర్స్ మాత్రమే మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. కుదిరినంత వరకు హైదరాబాద్ వాళ్ళు మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు జూట్ బ్యాగ్ అండ్ ఈ స్టీల్ బాక్స్ రిటర్న్ గిఫ్ట్ అయితే పంపిస్తాను. సో వెయిట్ చేస్తున్నానండి మీ మెసేజెస్ కోసము. మీరు నాకు అడ్రసెస్ అవి పంపించండి. నేను అందులో ఫస్ట్ ఎవరైతే 30 మెంబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారో వాళ్ళకి నేను రిటర్న్ గిఫ్ట్ అయితే పంపాలి అనుకుంటున్నాను. అది హైదరాబాదు నాకు దగ్గరలోనే ఉంది, ఎక్కువ దూరం కాదు అనుకుంటే పర్సనల్గా మిమ్మల్ని వచ్చి కలిసి మరి మా ఇంటి గృహప్రవేశం రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు కొరియర్ చేసేదానికన్నా మిమ్మల్ని పర్సనల్గా కలిసి ఇచ్చింది మరింత హ్యాపీనెస్ అయితే అనిపిస్తుందండి. సో నేను నా వీడియోస్ని, ఈ గృహప్రవేశం వీడియోస్ని లక్షల మంది చూస్తున్నారు. లక్షల మందికి ఇచ్చే అంత రేంజ్లో భవానీ లేదండి. ప్రస్తుతానికి 30 నుంచి 40 మెంబర్స్కి మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. అది కూడా ఎన్ని జూట్ బ్యాగ్స్ ఉన్నాయో కౌంట్ చేసి దాన్ని బట్టి అయితే నేను మీకు రిటర్న్ గిఫ్ట్స్ అయితే పంపించేస్తానండి. గిఫ్ట్లు అయితే నేను కొనగలను, బట్ జూట్ బ్యాగ్స్ అయితే మళ్ళీ నేను ఆర్డర్ పెట్టి ప్రింటింగ్ చేపించి ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సో ఇప్పుడున్న మట్టికి అయితే నేను ఇచ్చేస్తానండి. మళ్ళీ మిగతా వాళ్ళు ఇవ్వలేదని ఫీల్ అవ్వద్దు. నా షాను మెచ్యూర్ అవుతుంది, నా మంతలి మెచ్యూర్ అవుతుంది, అప్పుడు మిగతా వాళ్ళకైతే పంపిస్తానండి. సో ఇప్పుడైతే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు, లేకపోయినా లేదు భవాని నాకు నీ గిఫ్ట్ ఖచ్చితంగా కావాలి అనుకున్న వాళ్ళు నాకైతే చేయండి. నేను మ్యాక్సిమం మీకు కొరియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. హైదరాబాద్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా మిమ్మల్ని కలిసి మీకు నేను గిఫ్ట్ అయితే ఇస్తానండి. సో ఇదొక చిన్న అనౌన్స్మెంటు, నా సంతోషాన్ని మీకు కూడా పంచాలి అని అనుకుంటున్నానండి. అలాగని మొత్తం 5 లక్షలు 6 లక్షల సబ్స్క్రైబర్స్కి అయితే ఇవ్వలేను. మిగిలిన 30 మెంబర్స్కి అయితే ఇద్దాము అనుకుంటున్నాను. అంటే 30 గిఫ్ట్సే ఎక్స్ట్రా తీసుకున్నాను, వాళ్ళకి మాత్రం ఇద్దాం అనుకుంటున్నానండి. సో మర్చిపోకుండా 30 మెంబర్స్ ఫస్ట్ ఎవరైతే నాకు మెయిల్ చేస్తారో, మెయిల్ కాదు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారో వాళ్ళకైతే పంపిస్తానండి. సో ఇదే మీకు ఈ అనౌన్స్మెంట్ అయితే చేయాలి అనుకున్నాను. సో మర్చిపోద్దు, ఇక్కడ నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే కామెంట్లో పిన్ చేస్తాను, వాళ్ళైతే మెసేజ్ చేయండి. 12:30 కల్లా నేను ఎడిటింగ్ వర్క్ అయితే పూర్తి చేసుకుని మావయ్య గారికి అయితే కొర్రలు అన్నం వండానండి. కొర్రలు 8 అవర్స్ పైనే సోక్ చేసుకోవాలంట, అందుకనే నైట్ అయితే సోక్ చేసేసానండి. ఇంకా మావయ్య గారు ఆ కొర్రలు అన్నము పప్పు అయితే వేసుకుని తిన్నారు. చాలా బాగుంది భవాని అని చెప్పారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా తర్వాత నుంచి నాకు వ్లాగ్ షూటింగ్ చేయాలనిపించలేదు, ఎడిటింగ్ వర్క్ చేయాలి అనిపించలేదు, ఇల్లు సర్దాలి అనిపించలేదు, అసలు ఏ పని చేయాలి అనిపించలేదండి. ఎందుకో తెలీదు, చాలా 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 చిరాగ్గా ఉంటుందండి. నాకు ఏమి చేయాలి అనిపించట్లేదు. ఇంకా సరే ఇప్పుడు ఏమేమి పనులు చేయాలా అనేసి ఆలోచించాను. ఇంపార్టెంట్ పనులు మాత్రం టు డూ లిస్ట్ అయితే రాసుకుని మొదలు పెట్టానండి. బుట్టుంది కదా, టైము 5:30 అయ్యిందండి. చెప్పాను కదా ఈరోజు అసలు నాకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు, చాలా చిరాగ్గా ఉంది అనేసి. ఇంకా ఇదే చిరాకు 4-5 డేస్ నుంచి ఉందండి. అలా వదిలేస్తుంటే ఇల్లు చాలా గందరగోళం కింద ఉంది. సరే ఇంక ఇలా కూర్చుంటా, ఇల్లు సర్దడం అవ్వదు, చిరాగ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశానండి. నేను కరెక్ట్గా 4:30 ఆ టైంకి స్టార్ట్ చేశాను. 1 అవర్లో మొత్తము గదిలో ఉన్న బట్టలు వీటన్నిటిని మడతలు పెట్టి ఎక్కడ పెట్టాల్సిన అక్కడైతే పెట్టేశానండి. అవి ఏమి ఇంకా వీడియో తీసుకోలేదు, వీడియో చేస్తే లేట్ అయిపోతుంది అనేసి. ఇంకా ఇప్పుడైతే మాత్రము రిటర్న్ గిఫ్ట్స్ అందరికీ ఇచ్చేసామండి. ఇంకా మిగిలినవి అనమాట ఇవి. నేను ఆల్రెడీ మీకు ఇందాకడే వ్లాగ్లో చెప్పాను కదా మీకు పంపిస్తాను ఈ గిఫ్ట్లు అనేసి.
నేను ఒక 30 గిఫ్ట్ల వరకు ఎక్స్ట్రా తీసుకున్నానండి. అయితే 30లో కూడా ఒక 7 అనుకోకుండా వేరే వాళ్ళకి ఇవ్వాల్సి అయితే వచ్చింది. 7 నుంచి 10 వరకు వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. నాకు తెలిసినంత వరకు 20 బాక్సెస్ అయితే మిగిలినాయండి. కానీ కవర్లు అయితే మాత్రము ఒక 10-12 కవర్స్ ఎక్స్ట్రా అయితే ఉన్నాయన్నమాట. సో ఎక్స్ట్రా ఉన్న కవర్స్ ఎన్ని ఉన్నాయి అన్నది లెక్క పెట్టి వాటికి నేను మళ్ళీ బాక్సెస్ అయితే కొని మీకైతే నేను ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే పంపిస్తానండి. సో నాకు కొంచెం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితేనే బెస్ట్ అనేసి అనిపిస్తుందండి. సో చూడండి, మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక రిటర్న్ గిఫ్ట్ నా నుంచి కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో ఇప్పుడు నేను ఇది త్వరగా ఈ కవర్స్ మిగిలినాయి కదండి, కవర్స్లో ఈ బాక్సెస్ అయితే పెట్టేస్తానండి. సో అప్పుడు నాకు ఐడియా వస్తుంది కదండి ఎన్ని కవర్లు మిగిలాయి, ఎన్ని బాక్సులు కొనాలి అనేసి. మేము రిటర్న్ గిఫ్ట్తో పాటు అంటే ఈ జూట్ బ్యాగ్లో ఒక స్టీల్ బాక్స్ అయితే పెట్టాం కదండి, ఈ స్టీల్ బాక్స్తో పాటు చలివిడి పొంగడం కూడా పెట్టామండి. మరి అవి మీకు పంపించేసరికి బాగుంటాయో లేదో తెలీదు. సో ప్రస్తుతానికి అయితే పెట్టట్లేదు అన్నమాట. నేను ఓన్లీ జూట్ బ్యాగ్ ఇది అయితే పెడుతున్నానండి. ఓకే 2 minutes 6 seconds. ఓకే అది కట్టేసి ఇప్పుడు షార్ట్. యాక్షన్ క్రియేట్స్ మోటివేషన్ అండి. ఈ వర్డ్ మీకు ఎప్పుడైనా పని చేయాలి అనిపించినప్పుడు ఈ పదాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. ఈ పదం గుర్తు తెచ్చుకుని చిన్నగా పని చేయడం మొదలుపెట్టండి. మీకు తెలియకుండానే చాలా ఎక్కువ పని చేసేస్తారు ఆ రోజు. నేను ఇదే పదే చెప్పుకుంటాను అనమాట. నాకు ఒక్కొక్క రోజు నిజంగా స్నానం చేయబుద్ధి కాదు, అన్నం తినబుద్ధి కాదు, టీవీ చూడబుద్ధి కాదు, పిల్లల్ని పట్టించుకోబుద్ధి కాదు, చదవాలనిపించదు, రాయాలనిపించదు, వీడియో షూట్ చేయాలనిపించదు, అసలు ఏమి చేయాలనిపించదు. మరి ఏం చేస్తాను అంటే ఏమో నాకు తెలీదు. అలాగ టైం అయితే వేస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. కానీ చేయాల్సిన పని చాలా ఉంటుంది. ఆ చేయాల్సిన పని నాకు పదే గుర్తొచ్చి కంగారుగా అనిపిస్తుంది అనమాట. సో అలాంటిదప్పుడు యాక్షన్ క్రియేట్స్ మోటివేషన్ అంటే మొదలు పెట్టామంటే దానంతటా అవే మిగతా పనులు అయిపోతాయి అన్నట్టు అనుకుని అప్పుడు చిన్నగా స్టార్ట్ చేస్తానండి. ఈ రోజైతే అలాగే స్టార్ట్ చేశాను. నాకు వీడియో తీస్తూ చేయాలి అంటే అసలే చేయబుద్ధి కావట్లేదండి. ఇంక అందుకనేసి వీడియో ఆపేసి ఫస్ట్ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది 1% పని ఏమోనండి. అసలు ఎంత పని చేశానో నాకే తెలియదు. ఈరోజు నేను చాలా వర్క్ కంప్లీట్ చేశానండి. ఎన్ని బట్టలో పీరియడ్ వచ్చినాయి అని ఆగిపోయింది అనమాట. అట్లా మడతలు పెట్టలేదు. మొత్తం ఆ బట్టలన్నీ మడతలు పెట్టి వాటన్నిటిని ఎక్కడివక్కడ సర్దేసరికి 1 hour పట్టేసిందండి. తర్వాత వస్తువులన్నీ చిరాగ్గా చల్లా చెదురు కింద ఉన్నాయి. వాటన్నిటిని సర్దుకుంటూ వచ్చి ఇప్పుడు బెడ్షీట్లు అయితే మారుస్తున్నాను అనమాట. సో వాటన్నిటిని మార్చేసానండి. బెడ్షీట్లు ఉతకాల్సినవన్నీ వాషింగ్ మిషన్ దగ్గర వేసేసాను. ఇంకా మళ్ళీ బెడ్ల మీద ఏమో కొత్త బెడ్షీట్స్ అయితే వేసాను. ఇంకా తలగళ్ళేంటి, దుప్పట్లేంటి ఇష్టం వచ్చినట్టు తీసేసామండి మొన్న గృహప్రవేశం టైంలోని. సో వాటన్నిటిని ఉతుక్కుంటూ వస్తున్నానండి. రోజుకి 2 కాడికి మిషన్లో వేస్తూ వస్తున్నాను. ఇంకెలాగూ చలికాలం వచ్చేసింది కాబట్టి మాకు దుప్పట్లు అవసరం అవుతున్నాయి. చలేసేస్తుందండి మాకు ఇల్లు అని. సో ఒక 2-3 దుప్పట్లు మాత్రమే ఉంచుకుని మిగతావన్నిటిని అయితే వాషింగ్ మిషన్లో పాడేశానండి. ఇంకా బెడ్షీట్ల మీదకేమో కొత్తవి అయితే వేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఇంక ఇదిగోండి వీటన్నిటిని అయితే నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అరేంజ్ చేసిన కొద్దిసేపట్లో పడుకున్నప్పుడు వీటన్నిటిని తీసేస్తాంలేండి. ఇంకా తీసేస్తున్నా కూడా ఫస్ట్ అయితే నాకు ఇల్లు కొంచెం నీట్గా ఉంటే కానీ మనసు రిలాక్స్ అవ్వదేమో అని అనిపించిందండి. ఇంక వీటన్నిటిని అయితే సర్దుకుంటూ వస్తున్నాను. ఇంకా అత్తయ్య మావయ్య ఏమో టీవీ చూస్తూ కబుర్లు అయితే చెప్పుకుంటున్నారనమాట. ఇంక ఈ లోపల నేను ఇవన్నీ సర్దుతున్నాను నేను. సో గృహప్రవేశానికి చాలా ఎక్కువ ఖర్చు అయిపోయిందండి. అవన్నీ లెక్కలేసుకున్నాము నేను మా వారును. బడ్జెట్ వీడియోలో ఎవ్రీ డీటెయిల్ మీకు చెప్తానండి. పాపం చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నారు, మీ హౌస్ వార్మ్కి బడ్జెట్ ఎంత అయిందో చెప్పు, నెక్స్ట్ మంత్ మాకుంది, మేము ప్లాన్ చేసుకుంటాము అని ఇలాగా అడుగుతున్నారండి. జస్ట్ 2 days టైం ఇవ్వండి, అవన్నీ మీకు అర్థం అవ్వాలి కదా, అవన్నీ నేను పేపర్ మీద రాసుకుని మీకు డీటెయిల్గా చెప్తానండి. సో ఇంత అయ్యింది అత్తయ్య అనేసి మా అత్తయ్య మావయ్యకి చెప్తే మా అత్తయ్య గారు అంటున్నారు, అయ్యనికి వచ్చి చెప్తున్నారు, ఎంత వచ్చిందో చెప్పట్లేదు అని అంటున్నారు అనమాట. సో ఆ మాటలు నాకు వినిపిస్తున్నాయి అత్తయ్య మావయ్యతో మాట్లాడుతుంటే. నేను అవి వింటూ నవ్వుకుంటున్నాను అనమాట. ఎంత వచ్చినాయి అంటే చేతుల్లో పెట్టారండి ఆ రోజు మాకు గృహప్రవేశం టైంలో. సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత కొంతమంది గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు చేతుల్లో డబ్బులు అయితే పెట్టారన్నమాట. సో అవి ఎంత వచ్చినాయో చెప్పలేదు అనేసి అంటున్నారు. అయితే అవి నేను నిజంగా 10 days అయిపోతుందండి
చూడండి ఎవరెంత ఇచ్చారు అన్నది ఆ కవర్లు ఓపెన్ చేసింది లేదు, లెక్కలు పెట్టింది లేదు. అలా కొత్త ఇంట్లో వాటిని అలా వదిలేసి వచ్చేసాను. సో అవన్నీ లెక్కలు వేసి నేను అవి కూడా ఎంత వచ్చినాయి ఏంటి అన్నది కమింగ్ వీడియోలో మీకైతే చెప్తానండి. అసలు ఇంత బిజీ అయిపోయానా, ఇంత బిజీ షెడ్యూలా, ఒక ఇల్లు ఇంత పని తెస్తుందా అనేసి అనిపిస్తుంది అనమాట. ఒక్కోసారి చాలా నెత్తిన భారం ఎక్కువైపోతుందేమో, కొంచెం రెస్ట్ తీసుకో భవాని, ఫాస్ట్ తీసుకో భవాని అని నా మనసు నాకే చెప్తుందండి. కానీ ఏ పని ఆగదు కదా, అన్నీ చేసుకుంటా వెళ్ళాలి, తప్పదు. సరే చేద్దాం, ఏముంది కొంచెం కొంచెంగా చేసుకుంటా వెళ్దాము అని అలా స్లో చేస్తున్నానండి. నిజంగా ఒక 1 వీక్ అసలు నేను వ్లాగింగే చేయలేదండి. నా లక్ కొద్దీ అప్పుడు స్టార్టింగ్లో గృహప్రవేశము వస్తే మళ్ళీ అప్పుడు వీడియోలు పెట్టలేను అనేసి కంటిన్యూస్గా ఒక 6 వీడియోస్ రెడీ చేసుకుని అప్పుడు గృహప్రవేశానికి దిగామన్నమాట. నిజంగా ఆ 6 డేస్ నేను ఎడిటింగ్ వర్క్ ఏమి చేయకపోయినా ఎక్కడ వ్లాగ్ మానకుండా ఉన్నాను అంటే అంత ప్లానింగ్తో కంటెంట్ అంతా ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను కాబట్టి 6 డేస్ నేను వ్లాగ్ అయితే పెట్టగలిగాను అనమాట. సో ఇంకైతే తర్వాత 6 డేస్ గృహప్రవేశం అయిన తర్వాత రిలేటివ్స్ వీళ్ళంతా ఉన్నారు. 6 డేస్ ఎడిటింగ్ కానీ షూటింగ్ కానీ ఇవి సరిగ్గా నేను ఏం చేసుకోలేదండి. అయినా కూడా నేను ఆ ముందు చేసుకున్నవి పెట్టగలిగాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసి పెండింగ్ అయిపోయి ఈ వర్క్ మళ్ళీ కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త ఇంట్లో చేయాల్సిన పనులు ఇలా ఇవన్నీ చేసుకుంటూ రావడము కొంచెం హెక్టిక్గానే పని అయితే ఉంటుందన్నమాట. బట్ నేను మేనేజ్ చేయగలుగుతున్నాను. నేను మరీ అంత స్ట్రైన్ అయిపోయి నీరసపడిపోయి అంత లేదు కాబట్టి నేను ఇవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నాను. అండ్ మా వారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయండి, ఎప్పుడు అవైతే క్లీన్ చేసేసాను. ఇంకా బిందెలు అప్పుడు ఆ రోజు గృహప్రవేశం రోజు పేరెంట్ అయితే తీసుకుని వచ్చారు కదా, ఆ బిందెలు అలాగే 3 డేస్ ఇక్కడే కొట్టుకున్నాం కదండి. దుప్పట్లు ఇవన్నీ అయితే ప్రింట్కి తీసుకుని వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ వరకు తీసుకెళ్ళిపోతే ఇంట్లోని గిఫ్ట్లు ఉన్నాయండి, ఆ గిఫ్ట్లు తీసుకెళ్ళడానికి ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. ఎలాగో మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock వస్తాము, పెస్ట్ కంట్రోల్ చేస్తూ వస్తున్నారు. సో అప్పుడు వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టించుకున్న గిఫ్ట్ అయితే తీసుకెళ్ళిపోతాను. మీలో చాలామంది గిఫ్ట్స్ ఓపెన్ చేసే వీడియో ఎప్పుడు పెడతాం, అన్బాక్సింగ్ వీడియో అని అడుగుతున్నారండి. అసలు మీరు నమ్మరు, మాకు టైం ఎంత బిజీగా గడుస్తున్నాయంటే చాలా బిజీగా అయిపోతుందండి. ఇప్పుడు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్లో దింపు ఇప్పుడు వచ్చాము. సో ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, ఇవి తీసుకుని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తామండి. నన్ను మా వారు ఇంట్లో దింపేస్తే నేను వంట పని పూర్తి చేసేస్తాను. మా వారు పిల్లలిద్దరిని తీసుకుని డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వస్తారు. నేను త్వరగా 6 o'clock కల్లా వంట పని పూర్తి చేసేసి పిల్లలిద్దరిని ఇంట్లో దింపేసి ఫిలిం నగర్ అయితే వెళ్ళాలండి. మా తమ్ముడికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్లో పెట్టారు, అన్నీ చూసొద్దామనేసి అనుకుంటున్నాము. డెంగ్యూ ఫీవర్. నేనైతే అత్తయ్య గారిని డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ముందు చపాతీ పిండి కలిపేసి ఉంచండి అత్తయ్య గారు అని చెప్పానండి. సో అత్తయ్య గారు అయితే చపాతీ పిండి కలిపేశారు. తర్వాత ఇంకా నేను ఇంటికి వచ్చేసరికి 7:30 అయ్యింది డ్యాన్స్ క్లాస్ నుంచి. అదే కొత్త ఇంటికి వెళ్ళాం కదండి, అక్కడ పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి 7:30 అయ్యింది అనమాట. సో ఇంకా మేము అత్తయ్య నేను కలిసి చపాతీలు అయితే చేస్తున్నాము. ఫస్ట్ అయితే మా అత్తయ్య గారిని, మావయ్య గారికి మీరు చేసేసుకోండి, మిగతా చపాతీలు నేను చేస్తాను అత్తయ్య అన్నాను. మా మావయ్య గారికి ఏంటంటే చపాతీ చాలా మందంగా కావాలండి, పొరల కింద రావాలంటారు. సో మా అత్తయ్య గారు ఏం చేస్తారంటే 2 చపాతీలు కలిపేసి పెద్ద లావు చపాతీలు చేస్తారన్నమాట. అంటే మొత్తం 4 చపాతీలని 2 చపాతీల కింద చేస్తారు. మేమేమో అలా తినమనమాట, మేమేమో పలచగానే చేసుకుంటాను. సో లెక్కేస్తున్నాను చపాతీలు సరిపోతాయా లేదా, లేకపోతే ఇంకా పిండి కలపాలని లెక్కేసుకున్నానండి. సరిపోతున్నాయి, అందరికీ 2 వస్తున్నాయి. ప్లస్ మార్నింగ్ అన్నం ఎక్కువనే వండాను, అన్నం కూడా మిగిలిపోయింది అనమాట. పెరుగులోకి అన్నం వేసుకుని తినేస్తే అలా సరిపోతుంది. సో ఈరోజు నైట్ డిన్నర్లోకి 2 చపాతీలు ప్లస్ మార్నింగ్ మిగిలిన పప్పు కూర ఉండిపోయింది. నైట్కి ఏమో బంగాళదుంప కూర వండాను, తర్వాత ఏమో పెరుగన్నం. సో ఇలా అయితే మాకు నైట్ డిన్నర్ అయితే పూర్తయిపోయిందండి. ఇంకా మావయ్య గారు అన్నం వేసుకోలేదు, జస్ట్ 2 చపాతీలు అయితే తినేసారనమాట. అండ్ బంగాళదుంప కూర అయితే వండానండి, కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇంకా ఇదిగోండి నేను చపాతీలు అయితే చేస్తున్నాను. మా అత్తయ్య గారికి మావయ్య గారికి కావాల్సిన చపాతీలు ఎన్ని కావాలన్నా ఆవిడైతే కాల్చేసుకున్నారు. తర్వాత మా వారు పిల్లల్ని తీసుకుని బయటకి ఎక్కడికో వెళ్ళారండి. ఆయన వచ్చిన తర్వాత మాకు కూడా చపాతీలు అయితే చేసేస్తాను, కాలుస్తాను. ఈ లోపల నేను చపాతీలన్నీ చేసుకుని ఉంచుకుంటున్నాను. నేను చపాతీలు ఎప్పుడు చెక్కపీట మీద చేస్తాను కదండి, ఆ చెక్కపీట మొన్న
కొత్త ఇంటికి అయితే తీసుకెళ్ళామనమాట. అది అక్కడే ఉండిపోయింది. ఇక్కడికి తీసుకుని రాలేదు. సో ఇంక అందుకనేసి నేను పళ్ళెం మీద అయితే చపాతీలు చేస్తున్నాను. ఇలా పళ్ళెం మీని తిరిగేసి చేసినా కూడా చపాతీలు బాగా వస్తున్నాయండి. ఈ ఐడియా ఏదో బాగుంది అని అనిపించింది. మా అమ్మ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇలా చేసిందనమాట. సో దాన్ని బట్టి నేను అలాగా చేస్తున్నానండి. సో ఇంక ఇదిగోండి చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఒక పక్క చపాతీలు కాలుస్తున్నానే కానీ నాకు ఎంత ఆకలేసేస్తుందంటే చాలా ఆకలేసేస్తుంది. సో ఇంక అందుకనేసి నేను అమ్మ మొన్న సున్నుండలు నొక్కెళ్ళింది కదండి, ఒక 2 సున్నుండలు తింటూ ఈ చపాతీలు అయితే కాలుస్తున్నాను అనమాట. ఈ లోపలనే షాను మా వారు కూడా వచ్చేసారండి. ఇంక అందరం కలిసి కూర్చుని చపాతీలు అయితే ఇప్పుడు తినేస్తాము. మే 1 నుంచి అండి, మే 1 నుంచి ఇప్పటికి జూలై 20 వచ్చేసింది. ఇన్ని రోజుల్లో నేను అసలు వాకింగ్కి వెళ్ళింది లేదు, ఎక్సర్సైజులు చేసింది లేదు, ఏమీ లేదు. మళ్ళీ బ్యాక్ టు 1 ఇయర్ ఎగో భవానీకి అయితే వచ్చేసాను అనమాట. నేను ఎక్సర్సైజెస్ కంటిన్యూగా చేసినప్పుడు, వాకింగ్ ఇవన్నీ చేసినప్పుడు నాలో చాలా చేంజెస్ నేను అబ్జర్వ్ చేశానండి. నాకు ఈ ఎక్సర్సైజులు, ఈ వాకింగ్ ఇవన్నీ చేసినప్పుడు బ్యాక్ పెయిన్ కంప్లీట్గా తగ్గిపోయింది. ఇదివరకు నీ పెయిన్స్ వచ్చేవి, నీ పెయిన్స్ తగ్గిపోయినవి. యాంకిల్ పెయిన్ వచ్చేదని చెప్పాను కదండి, ఆ యాంకిల్ పెయిన్ తగ్గిపోయింది. ప్లస్ బాడీ చాలా లైట్గా ఫీల్ అయ్యేది, బద్ధకం ఉండేది కాదు. చాలా చేంజెస్ నేను అప్పుడు చూశాను అనమాట. ఇప్పుడు 2-3 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేయకపోవడము, బాడీ హెవీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీనేమో బద్ధకమే అండి. ఇదివరకు మార్నింగ్ 6కి అలారం కొట్టినట్టు మెలుకు వచ్చేది. ఇప్పుడు 6 అయినా కూడా లెగాల, పిల్లలకి ఈరోజు స్కూల్ సెలవు ఇచ్చేస్తే బాగుండేది కదా, స్కూల్ సెలవు అని టీచర్ మెసేజ్ పెడితే బాగుండు, పడుకుందును కదా, ఇలా అనిపిస్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ఈ ఎక్సర్సైజులు చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తానో నాకు తెలియదు, కానీ నా జుట్టు అయితే ఊడుతుందండి. అసలు విపరీతంగా ఊడిపోతుంది. ఒకటి థైరాయిడ్ వాల్యూస్ చాలా ఎక్కువైపోయినాయి. 2 ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, చాలా వర్క్ ఉంటుంది. దానివల్ల ఏంటో జుట్టు అయితే చాలా గట్టిగా ఊడుతుంది. మా ఆయన అయితే లావు అయిపోతున్నావు చూసుకో అనేసి మా వారు నాకు చెప్తున్నారన్నమాట. నేను ఇంకా అన్నాను, ఇంకా కొంతకాలం వదిలేసానండి ఇలాగా, నేను చేయలేకపోతున్నాను ఇవన్నీని. ఏంటి కొత్త ఇంట్లోకి వెళ్ళాక అక్కడ నుంచి వాకింగ్ మొదలు పెడతానులే, కొన్ని రోజులు వదిలేసే అనేసి అన్నాను. చూడాలండి, ఒక్క 10 డేస్ ఇంకా కొంచెం ఇంట్లో ఇలా పని ఉంటుంది. ఎందుకంటే చాలా క్లమ్జీ అయిపోయిందండి ఇల్లు. దీన్ని అంతటిని సర్దేశాక ఇంట్లో పని అంతా అయిపోయాక సేమ్ ఇదివరకు రొటీన్లోకి నేను పడ్డ తర్వాత అప్పుడు నాకు ఏమన్నా కొంచెం టైం దొరుకుతుంది. అప్పుడు నేను వాకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి. ఎందుకంటే మార్నింగ్ 8:30కి పిల్లల్ని పంపించిన తర్వాత మళ్ళీ మా కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళే పని ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళెవరు దాన్ని ఏమంటారు, ఫాల్ సీలింగ్ చేయడానికి మనుషులు వస్తున్నారు అని, లేదు అంటే పెస్ట్ కంట్రోల్ చేస్తాకి ఎవరో ఒకళ్ళు వస్తాము, ఇలా ఏదో ఒక పని మీద కొత్త ఇంటికి అయితే తిరగాల్సి వస్తుంది అనమాట. ఒక్కో రోజు గ్రౌటింగ్కి రావాల్సి వస్తారు, ఇలా ఏదో ఒక పనికి వస్తున్నారు. అది మనం దగ్గరుండి చేయించుకున్నది వేరు, వాళ్ళకి మీరు చెప్పేస్తాం మీరు చేసేసేయండి అన్నది వేరు కదండి. నేను దగ్గరుండి చేయించుకుంటే నాకు అదొక ఓకే బాగా చేశారు, ఇది ఈ మూల చేయించాను, ఇదంతా చేయించాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. సో అందుకు ప్రతిరోజు 8:30కి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను 8:30 నుంచి 10 లోపల ఎడిటింగ్ పూర్తి చేసుకుని 10 o'clock కల్లా వస్తామండి అనేసి వర్కర్స్కి అయితే చెప్తున్నాం అనమాట. ఇప్పుడు నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నానా, రేపు మార్నింగ్ 8:30కి పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి సరాసరి కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోతామండి. ఎందుకంటే రేపు గ్రౌటింగ్కి సంబంధించి అసలు ఎంత చేయాలి ఏంటి అన్నది చూడడానికి ఒక పర్సన్ అయితే వస్తున్నారన్నమాట. సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఇంక వెళ్ళక తప్పదు, పొద్దున్నే అటు వెళ్తాను. అక్కడ నుంచి ఏ టైంకి వస్తున్నానో నాకే తెలియట్లేదు. ఒకసారి వెంటనే వచ్చేస్తున్నాను, ఒక్కోసారి 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. ఇంకా 2 అయిందంటే అమ్మో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలని కంగారు అయిపోతుంది అనమాట. ఇలా ఉంటుందండి. మీకు ఇలా ఉండేదా? మీరు కొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు మీకు ఇంత పని ఉండేదా? మీరు ఇంటీరియర్ చేసుకున్నప్పుడు మీరు ఎలా మేనేజ్ చేసుకున్నారన్నది చెప్పండి. మాకు ఏంటంటే మేము రెంట్కున్న ఇల్లు ఒక చోట అయితే కొన్న ఇల్లు ఒక చోట అవ్వడము, అసలు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికే పెద్ద పని అయిపోతుంది అనమాట. సో కొన్ని రోజులే, ఇదేం పెద్ద నాకు లైఫ్ టైం ప్రాబ్లం కాదు, కొన్ని రోజులు ఇవన్నీ సాల్వ్ అయిపోతాయి. మాకైతే అసలు ఇవన్నీ అయిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతే బాగుండని మా వారు అంటున్నారు. నాకేమో నువ్వు అలా అనుకుంటున్నావు, ఆ రొటీన్ అలవాటు అయ్యే వరకు నీకు రిలాక్స్ అవ్వదు. ఫస్ట్ పిల్లలకి మంచి వ్యాన్ దొరకాలి, పిల్లలకి రొటీన్ సెట్ అవ్వాలి, పొద్దుటే లెగడం అలవాటు అవ్వాలి పిల్లలకి. మనం ఎర్లీగా పడుకుంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది. ఈ కొత్త రొటీన్ అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది అనేసి నేను
నేనైతే చెప్తున్నానండి. సో ఇదండి ఈరోజు వీడియో. నైట్ పడుకున్నప్పుడు పప్పు అవి రుబ్బేసి కొంచెం ఎర్లీగానే పడుకున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.